హాయ్ అండి. ఈరోజు వచ్చేసి కేజీ చిక్కుడుకాయలు పచ్చడి పెట్టుకుందామండి పర్ఫెక్ట్ కొలతలతోటి. మెంతులు వచ్చేసి 3 స్పూన్స్ అండి. ఆవాలు వచ్చేసి 1 టీ గ్లాసు. ప్యాన్ పెట్టి దోరగా వేయించుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టుకుందామండి. అలాగే వెల్లిపాయలు కూడా ఒక 4 గడ్డలు పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకుందామండి. నిమ్మకాయలు కూడా ఒక 3 రసం పిండి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి కరెక్ట్గా ఒక 1/2 కేజీ నూనె అండి సరిపోతుంది. కరెక్ట్గా 3 బ్యాచెస్గా చిక్కుడుకాయలు వేయించుకుందామండి. ఆల్రెడీ చిక్కుడుకాయలు నేను శుభ్రంగా కడిగి పొడవుగా ఈనెలు తీసి ఉంచుకున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మధ్యకి కట్ చేసుకున్నా పర్లేదు. కాకపోతే నేను ప్రతి వీడియోలో ఆయిల్ కొంచెం తక్కువ వేస్తున్నా చూసారా. మనమట స్టోర్ చేసుకున్నటువంటి పచ్చళ్ళలో ఆయిల్ తినకూడదటండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయట. ఇది ఎవరో కాదు, ఒక సీనియర్ డాక్టర్ చెప్పినటువంటిదేనండి. నాకు కూడా తెలియదు. అందువల్ల పికిల్స్లో నేను ఆయిల్ తక్కువే వేస్తానండి. ఇది తొందరగా అయిపోతుంది కదండి, 1 కేజీనే కదా. ఎందుకైనా మంచిది పచ్చళ్ళలో నూనె ఎక్కువగా తీసుకోకండి. నేను చిక్కుడుకాయలు 3 బ్యాచెస్గా నూనెలో వేయించుకున్నానండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి నాటు చిక్కుళ్ళు. కేజీకి 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలండి. అలాగే సాల్ట్ వచ్చేసి మనం కొంచెం కేజీ కాబట్టి మనం తీసుకునేది రుచికి సరిపడా వేసుకుందామండి. అయితే నిమ్మకాయ ఎందుకు పిండుకోవాలంటే నిమ్మకాయ పిండుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. నేను ఎప్పుడు పికిల్స్లో చింతపండు వాడలేదు. చూసారు కదా, కేజీకి 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ కారం వేసానండి. ఇదంతా కూడా చిక్కుడుకాయలు చల్లారిన తర్వాతనే మనం ఏ కళాయిలో అయితే వేయించానో అదే కళాయిలో నూనె తీసి పక్క పెట్టేశానండి. చిక్కుడుకాయలు వేసేసి అలాగే 1/2 కేజీ కంటే కొంచెము కారము, రుచికి సరిపడా సాల్టు, మనం మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్ వేసానండి. అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసి చల్లారిన తర్వాత నూనె పోసేసి బాగా కలుపుకున్నానండి. లాస్ట్కి నూనె చల్లారిన తర్వాతనే మనం నిమ్మకాయలు పిండి పక్కన పెట్టుకున్నటువంటి రసం యాడ్ చేసుకుంటే చిక్కుడుకాయ పచ్చడి రెడీ అండి. రేపటికల్లా దీంట్లో నుంచి నూనె అనేది బయటకు వస్తుందండి. ఇప్పుడైతే కనపడదు. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.